మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు, ఎమ్మెల్యే ఫరూక్ గారు, అనంతరం మంత్రి గారు అవుతున్నారు. ఈ సభా వేదికగా ఆర్యవైశ్య పుత్రునిగా, వాసవి మాత పుత్రునిగా మీకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఆర్యవైశ్యులు చాలా సౌమ్యులు. మా ఆర్యవైశ్యులు ఈ రోజుల వరకు కూడా ఎవరి జోలికి పోయింది లేదు, ఒకరి ఆస్తుల పాస్తుల విషయం మీద కన్నేసింది లేదు. 18 గంటలు కాకుంటే 20 గంటలు కష్టపడి మేము కడుపు నింపుకుంటాం తప్ప ఏ ఒక్కరి రూపాయి కూడా మేము ఆశించే వాళ్ళు కాదు. ఒక సినిమాలో చెప్పాడు, 10 రూపాయలు మాది, నాది వదులుకోను, 6 కోట్లైనా ఎదుటివారికి మాకు అవసరం లేదని. ఈ విధంగా ఉన్న మా ఆర్యవైశ్యుల కోసం, ఎందుకంటే వ్యాపార రీత్యా ఉన్నాం కాబట్టి మా వాళ్ళు అగ్రెసివ్ గా ముందుకు పోలేదు. ఎందుకంటే ఆ విధంగా పోయినప్పుడు ఏదైనా కేసులైనా వాటికైనా ఆ కేసుల చుట్టూ తిరగలేకపోతున్నారు, కానీ చేతకాక కాదు సార్. కాబట్టి దయచేసి మీరు మా ఆర్యవైశ్యుల కోసం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మీరు ఖచ్చితంగా లేవనెత్తి మేము మీద ఆర్యవైశ్యుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి మాకు మీ రుణం తీర్చుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేమంతా కూడా ఆర్యవైశ్యులం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తాం. మీరందరూ కూడా ఈ రోజు ఒక్కసారి ఆర్యవైశ్య ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి. రాష్ట్రంలో 10% ఉన్న ఆర్యవైశ్యులు మొత్తం తెలుగుదేశం పార్టీ వెనుకలో నడుస్తారని చెప్పి ఈ సందర్భంగా సభాముఖంగా ఈ ఆత్మీయ సమావేశంలో ప్రధానంగా మీ ముందుకు ఉంచుతున్నాం సార్. దయచేసి అది మీరు చట్టసభలో తీసుకుపోయి అధినాయకత్వం దృష్టిగా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పారు, ఇంకా ఎవరు ఇంకేముండదు చెప్పడానికి. కాబట్టి నేను రాయలసీమ ఉద్యమం తాగునీరు సాగునీరు కోసము పదవులను పక్కన పెట్టి పోరాటం చేసిన వ్యక్తి. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక మహానుభావుడి గురించి చెప్పేవారు. 6 సార్లు ఎంపీగా గెలిచి, అట్లాగే గవర్నర్, కర్ణాటక బీహార్ గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా ఉండి, స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఈ రోజు ఎస్ఆర్బిసి కానివ్వండి, లేదంటే ఎర్రగుంట్ల రైల్వే జోన్ కానివ్వండి, అప్పుడు వేసిన విజన్ ఇప్పుడు మనకు కళ్ళ ముందు ఉంది అంటే అది పెద్దాయన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు మరి మీరందరూ కూడా ఆయనకు సహకారం ఇచ్చి గెలిపించారు. అదే విధంగా మీ అందరూ కూడా మీ ఇంటి ఆడపిల్లగా భావించి మరి మీరందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే అలాంటి మహానుభావుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి అంజలి ఘటిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్యామన్న అన్నారు ఒక మాట, నేను కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ గా వెళ్ళే ముందు నన్ను అవమానించారు అని చెప్పారు. కులం మతం మధ్యలో రాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఆయన అన్నారు, కార్పొరేటర్లను సంతలో పశువులను అమ్మినట్టు మేము కొనుక్కున్నాము కార్పొరేటర్లను. నేను చెప్తున్నాను, గెలిచిన తర్వాత అదే మీ లేఅవుట్లు, ప్రతి లేఅవుట్ పశువుల సంతగా మారబోతుందని అయితే నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆర్యవైశ్యుల గురించి తప్పుగా మాట్లాడారు అని ఆయన చెప్పారు. కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పారు. వాళ్ళు ఎవరైతే మాట్లాడారో మీ కాళ్ళ పైన పడి క్షమాపణ. నా కూతురు గురించి నేనే చెప్పుకుంటే నేను డబ్బా కొట్టినట్టుంటుంది. బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్ లో, ఖచ్చితంగా పార్లమెంట్ లో న్యాయం చేయగలదు. ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు చూడండి మీరు, తీగల వంతెన అదేదో కేబుల్ బ్రిడ్జ్, అది సంగమేశ్వరము సిద్ధేశ్వరం అమ్మేది, అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగల రోడ్డు వస్తుంది ఇక్కడ. ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు. ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణా రివర్ను దాటి యువతలకి రాయలసీమలోకి రావాలంటే, తెలంగాణ నుంచి సోమశిల నుంచి సంగమేశ్వరానికి రావాలంటే ఆ బ్రిడ్జి
కట్టాలి. ఆ బ్రిడ్జి తీగల వంతెన, దాని మీద తీగల వంతెన ఊరికే పోయి అక్కడ సెల్ఫీలు దిగనీక, హనీమూన్ కప్పులు పోయి సెల్ఫీలు దిగనీక, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పోయి సెల్ఫీలు దిగనీక పనికొస్తుంది, కానీ రాయలసీమకు పనికిరాదు. ఈరోజు 60 టీఎంసీల నీళ్లు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ అక్కడ కనుక నిర్మాణం చేస్తే ఈ రాయలసీమ కరువు దింపుంది. ఈ 8 రోజులకు ఒకసారి నంద్యాలలో నీళ్లు, మంచినీళ్లు 8 డేస్ ఒకసారి నీళ్ళు ఇచ్చే ఈ బ్రదర్లు, కంపెనీ ఓనర్లు ఎవరికి సమాధానం చెప్తారు? మీరు మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారు, మా వైపు వచ్చిన వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ఫోన్లు చేస్తున్నారు. బెదిరింపులో మీకు బెదిరేవాడు ఎవరు లేడు. భూమారెడ్డి పాపం ఆయన పోయినాడు, కానీ ఇప్పుడు బహిరంగ తర్వాత మీరు ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా వెనక్కు తీసుకొని ఖచ్చితంగా మీకే మంచి పెట్టాం. ముఖ్యంగా నేను చెప్తున్నా, బెదిరింపులకు వస్తే మాత్రమే 1000 రెట్లు రెడీగా ఉన్నాం మీ బెదిరింపులకు ఫైట్ అని చెప్తున్నాను. నేను న్యాయంగా జరిగిన ఎన్నికలు ఎవరి ఇష్ట ప్రకారంగా వాడికి ఓటేయని శబరమ్మకేస్తారా, లేకుంటే దద్దమ్మ వాడు ఎవరు కనపడలే కల్తీ విత్తనాల వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం వ్యాపారం వ్యాపారం